హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో జీడిమామిడి తోటకెళ్ళి జీడిపిక్కలు అయితే తెచ్చుకున్నానని చెప్పాను కదండి. అవి ఎలా కట్ చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్తో ఈ వీడియోలో చూపించేస్తున్నాను, చూసేయండి. ఏదైనా చిన్న ప్లైవుడ్ పీస్ ఒకటి తీసుకుని అలా నాలుగు పక్కల మేకలు అయితే కొట్టుకోవాలండి. తర్వాత కంపల్సరీ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ మనం చేతులకి అండ్ కట్ చేసుకునే నైఫ్కి కూడా ఫుల్గా ఆయిల్ అనేది అప్లై చేయాలి. మనం ఆయిల్ అనేది అప్లై చేయడం స్కిప్ చేస్తే కనుక కంపల్సరీ మన చేతులకి బొబ్బర్లు వచ్చేసి పొరల కింద అయితే ఊడిపోతుంది. తప్పకుండా మీరు ఆయిల్ అయితే అప్లై చేయండి. తర్వాత అలా నాలుగు పక్కల మేకలు కొట్టాం కదండి, మధ్యలో అలా జీడిపిక్క పెట్టి వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. మేము ఈ విషయం తెలియక ఎంతో ట్రై చేసామండి నైఫ్తో కట్ చేయడానికి. ఒక పిక్క కట్ చేయడానికి చాలా టైం అయితే పట్టేసింది. తర్వాత ఇలా ఐడియా వచ్చి ఇలా ట్రై చేసాము. చాలా బాగా అయితే వచ్చిందండి. చాలా త్వరగా కూడా అయిపోయినాయండి మాకు మొత్తం పిక్కలన్నీ కట్ చేయడానికి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అని అయితే చెప్పచ్చు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత అందులోంచి పప్పు ఎలా తీయాలంటే, ఫుల్గా చేతులకి అండ్ స్పూన్కి కూడా ఆయిల్ అప్లై చేసుకుని స్పూన్తో ఇలా అంటే చాలండి, పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. పప్పు పైన వైట్గా ఒక పొర అయితే ఉంటుంది, ఆ పొర కూడా తీసేసుకోవాలి. అలా మొత్తం పప్పు అంతా కూడా తీసేసుకుని శుభ్రంగా హాట్ వాటర్ వేసి ఒక 2 or 3 times ఫుల్గా వాష్ చేసుకోవాలి. అలా చేస్తే మనకి పైన జీడ అనేది ఉంటుందండి, అదంతా కూడా పోతుంది. తర్వాత మనం కర్రీ చేసేసుకోవడమే. ఈ పచ్చి జీడిపప్పు కర్రీ అనేది రోటీస్కి ఆర్ పలావ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.